ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ మాలి విమానం టేక్ ఆఫ్ కావడానికి ముందు తన తండ్రి శివకుమార్ మాలికి ఫోన్ చేసింది. అది తన జీవితంలో చివరి ఫోన్ కాల్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు. పాపా, నేను అజిత్ పవార్ గారితో కలిసి బారామతి వెళ్తున్నాను, ఆయన అక్కడ దింపాక నాందేడ్ వెళ్తాను, మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందామని చెప్పింది. సరే తల్లి, నీ పని ముగించుకుని రేపు మాట్లాడుకుందాం అని ఆ తండ్రి అన్న మాటలే ఆమెకు చివరి వీడ్కోలయ్యాయి. కూతురు మరణ వార్త విని శివకుమార్ మాలి గుండె పగిలి విలపిస్తున్నారు. నేను రేపు మాట్లాడదామన్నాను, కానీ ఆ రేపు ఎప్పటికీ రాదని నాకు తెలీదు అంటూ ఆయన పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆమె ఇటీవల అజిత్ పవార్ గారి ప్రయాణంలో తరచూ వెళ్లేది. ప్రమాదం ఎలా జరిగిందో, సాంకేతిక కారణాలు ఏంటో నాకు తెలీదు, నాకు తెలిసిందొక్కటే, నా బిడ్డ నాకు దూరమైంది అని గుండెలవసేలా రోధిస్తున్నాడు ఆ తండ్రి. ఒకవైపు దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి శోకసంద్రంలో ఉంటే, మరోవైపు ఒక సామాన్య తండ్రి తన ఇంటి వెలుగును కోల్పోయి విలపిస్తున్నాడు. పింకీ మాలి ఆఖరి మాటలు ఆ కుటుంబానికి తీరని జ్ఞాపకంగా మిగిలిపోయాయి. విధి ఆడిన వింత నాటకంలో ఒక గగన సఖి గగనతారగా మారిపోయింది. పెళ్ళై 4 ఏళ్లు కెరీర్లో ఎదుగుతున్న తరుణం, ఇంతలోనే విధి ఆమెను అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. పింకీ మాలి వర్లీ ప్రాంతంలో ఉంటున్న ఆమె సొంత గ్రామం జౌన్పూర్లోని భైంసా గ్రామం. కేవలం 2 నెలల క్రితం తన పుట్టిన ఊరు భైంసా గ్రామంలో అందరినీ పలకరించి వెళ్ళింది పింకీ. అందరూ బాగుండాలి అని ఆశీస్సులు తీసుకున్న ఆ కూతురు ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవటం అక్కడి గ్రామస్తులను కలిచివేస్తోంది. అప్పుడు చూసిన ఆ చిరునవ్వే ఆఖరిది అని తెలిసి ఆమె బంధువులు గుండె పగిలేలా విలపిస్తూ ఉన్నారు. జైన్పూర్ నుంచి 40 ఏళ్ల క్రితమే పింకీ కుటుంబం ముంబైకి వలస వెళ్ళింది. తండ్రి శివకుమార్ మాలి కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేశారు. పింకీ తన 7 ఏళ్ల కెరియర్లో ఎన్నో విమానాల్లో ప్రయాణించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. కానీ విధియాడిన వింత నాటకంలో ఆమె ప్రయాణం మాత్రం మధ్యలోనే ముగిసిపోయింది. పింకీకి అక్క ప్రీతి, తమ్ముడు కరణ్ ఉన్నారు. అన్యోన్యంగా ఉండే ఆ కుటుంబంలో పింకీ మరణం తీరని లోటునే మిగిల్చింది. జౌన్పూర్లోని ఆమె పెదనాన్న చంద్రభూషణ్ మాలి మాటల్లో చెప్పలేనంత వేదన కనిపిస్తోంది. మా తమ్ముడు బిడ్డ, మా ఊరి బిడ్డ, తన మరణం మమ్మల్ని మొద్దుబారిపోయేలా చేసింది అంటూ ఆయన పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా కంటితడి పెట్టిస్తూ ఉంది. ఆమె ఒక ఫ్లైట్ అటెండెంట్ మాత్రమే కాదు, ఒక తండ్రి గర్వపడే కూతురు.